ఇటు తమిళనాడులో మధ్యాహ్నం 1 గంట వరకు తమిళనాడు వ్యాప్తంగా 56.8% పోలింగ్ నమోదైంది. వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. అటు దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మక్కల్ నీతి మయం అధినేత నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతోంది? ఇప్పటివరకు ఎంత శాతం నమోదైంది? తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ సరళి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే 56% వరకు కూడా 57% వరకు అయితే పోలింగ్ నమోదైంది. అయితే మండు టెండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తూ ఉన్నారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, బలరాం, మీరు అన్నట్లుగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పర్సంటేజ్ అఫీషియల్గా ఈసీ విడుదల చేసింది. అంటే 1 గంట వరకు 56.81 పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఓ రకంగా ఇది మంచి పరిణామమే. దాదాపు అంటే మోర్ దెన్ 50% మధ్యాహ్నం 1 గంటకే నమోదైందంటే గొప్ప విషయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత 2021 ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటకి 45 లోపే ఉండింది. కాబట్టి ఇది దాంతో పోల్చుకుంటే దాదాపు 6-7% అధికంగా ఉంది. అంటే ఓవరాల్గా మనం ఒక విషయాన్ని పరిశీలిస్తే ఉదయం 9 గంటలకు 17.6 ఉంది, ఉదయం 11కి 37 ఉంది. అంటే ఆ 2 గంటల సమయంలో 17% పెరిగింది. ఆ 37 మరో 2 గంటలు అంటే 1 గంటకి 56 అయింది. అంటే యావరేజ్గా ఈ ట్రెండ్ను మనం పరిశీలిస్తే ప్రతి 2 గంటలకి 17% పోలింగ్ అధికంగా నమోదవుతూ వస్తుంది. ఈ లెక్కన ఇప్పుడు 1 గంటకి మాకు 56 వచ్చిందంటే బహుశా ఇదే ట్రెండ్ మళ్ళీ ఇంకొక 17 కొనసాగితే మధ్యాహ్నం 3 గంటలకి, అంటే ఇప్పుడు టైం కావస్తుంది, అయితే అఫీషియల్ ఇంకా విడుదల కాలేదు, మధ్యాహ్నం 1 గంటకి మరో 17 యాడ్ చేసుకుంటే తప్పనిసరిగా దాదాపుగా నియర్లీ 80 అవుతుంది. 75 దాదాపు 6 వేసుకుంటే మనం 80% దాటుతుంది. సాయంత్రం 6 కల్లా 80% దాటుతుందని ఒక ఆ టెంపో ఆ ట్రెండ్ను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మధ్యాహ్నం కాస్త నగరం అంతా కూడా బాగా ఎండగా ఉంది. కాబట్టి చాలామంది ఉదయమే వచ్చి, అంటే ఎండకు భయపడి ఉదయమే వచ్చి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రూరల్ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోలింగ్ పర్సెంట్ నమోదవుతోంది. అయితే ప్రత్యేకించి ఇక్కడ మధ్యాహ్నం దాటిన తర్వాత అంటే ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో తక్కువ తర్వాత మనం చూస్తే కాస్త మందకొడిగా పోలింగ్ స్టేషన్ కనిపిస్తోంది. చాలా తక్కువ మంది మాత్రమే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అంటే ఎండకు భయపడి ఎక్కువ మంది రావట్లేదు. అయితే మీరు అన్నట్లు అంటే మనం మధ్యాహ్నం 4 తర్వాత అంటే బాగా ఎండ తగ్గే అవకాశం ఉంది. 4 తర్వాత మరింత మంది ఓటు హక్కు వినియోగించుకుని వస్తారని అధికారులు అంచనా వేస్తారు. ఈ లెక్క మనం ఇప్పుడు చెప్పిన ఆ ట్రెండ్స్ని బట్టి చూస్తే ప్రతి 2 గంటలకి 17% పెరుగుతోంది. ఆ లెక్కన 1 గంటకి 56% అయిందంటే సాయంత్రం 6 గంటలకి 80% ఖచ్చితంగా క్రాస్ అవుతుందని మనం అంచనా వేయచ్చు. నిజానికి మనకు తెలుసు 2021లో కేవలం 76% పోలింగ్ నమోదైంది ఓవరాల్గా తమిళనాడు ఎన్నికలంతా. దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈ దఫా కనీసం 5 నుంచి 6% పెరుగుతుంది అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరి ఇంత భారీ పోలింగు ఎవరికి మంచి చేస్తుంది, ఎవరికి చేటు చేస్తుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. బలరాం, అంటే గతంతో పోలిస్తే ఓటరు చైతన్యం పెరగడానికి గల కారణాలు ఏంటి? రాజకీయ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా ఈసీ అధికారులు కావచ్చు, ఎటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇంకా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? ఖచ్చితంగా అంటే గతంతో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగిందంటే దాని వెనక ఈసీ తీసుకున్న చర్యలు కూడా మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఓటర్లలో కూడా చైతన్యం పెరిగింది. ప్రత్యేకించి అర్బన్ ఓటింగ్ కంటే రూరల్ ఓటింగ్ బాగా పెరిగింది. ఈ దఫా అర్బన్ ఓటింగ్ కూడా కొద్దిగా పెరగడం వల్లే పర్సంటేజ్లో కొంత గరిష్ట స్థాయి కనిపిస్తోందనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఎటొచ్చి ఎండలే కొంత బయటికి రావడానికి వాళ్ళు కొంత ఓటర్లను కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మధ్యాహ్నానికి ముందు మధ్యాహ్నం తర్వాత
పోలింగ్ బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పైగా మనకు తెలుసు ఇప్పటికే విజయ్ లాంటి ముఖ్య నేతలు మరో 2 గంటలు పొడిగించాలి, చాలామంది క్యూ లైన్లో బస్సెస్లో ఉన్నారు, రైల్వే స్టేషన్లో ఉన్నారు, సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా ఆగిపోయిందని చెప్పి. కాబట్టి ఆ నేపథ్యంలో 6 తర్వాత ఏంటి అంటే ఇదివరకు ఎన్నికల సమయ కమిషన్ నిబంధన ప్రకారం 6 గంటలు దాటిన తర్వాత వారు ఎవరైనా ఓటర్లు క్యూ లైన్లో ఉంటే వారికి ఎంత రాత్రి అయినా సరే వారి ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పిస్తారు. కానీ 6 గంటలకి మెయిన్ గేట్ని క్లోజ్ చేస్తారు, లోపలికి వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి విజయ్ అలా కాకుండా అఫీషియల్గానే సమయం పెంచమని చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా ఈసీ ఆ విషయంలో ఇప్పుడు స్పష్టత చేయనప్పటికీ తప్పనిసరిగా ఓటింగ్ అంటే 4 తర్వాత మరింతగా ఓటింగ్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే జరిగితే పోలింగ్ పర్సెంటేజ్ తప్పనిసరిగా 80% చేరుకుంటుందని మనం అంచనా వేయొచ్చు. బలరాం, అంటే పోలింగ్ ముగిసే సమయానికి పర్సెంటేజ్ ఇంకా ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అంటే ఈ ట్రెండ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఈ ట్రెండ్ కొనసాగితే ఏదైతే ప్రతి 2 గంటలకి 17% పెరుగుతూ వస్తోంది. మనం గడిచిన 3 లెక్కలు తీసుకుంటే 17% పెరుగుతూ వస్తుంది. 9 నుంచి 11, 11 నుంచి 1 గంట వరకు ఒకటి 17% పెరిగింది, ఆ తర్వాత 18% పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగిందంటే ఈవినింగ్ 6 కల్లా అఫీషియల్గా 80% ఈజీగా చేరుకుంటుందని మనం అంచనా వేయొచ్చు. అంటే 3 గంటలకి ఇంకా రిలీజ్ కాలేదు, 3 గంటలకి 70% దాటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 6 గంటలకు సమయం తీసుకుంటే అది 80 దాటుతుంది అని అంచనా వేయొచ్చు. అయితే ఈ మధ్యాహ్నం ఈ 1, 2, 3 ఆ టైంలో కాస్త డల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ ఈ 2 గంటల్లో తగ్గే అవకాశం ఉంది. కారణం విపరీతమైన ఎండల కారణంగా. కాబట్టి మరి 3 తర్వాత మళ్ళీ ఓటర్లు వచ్చే అవకాశం ఉంది, పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా తమిళనాడు ఎన్నికలు ఇంత భారీ స్థాయిలో అంటే ఊహించిన దానికంటే భిన్నంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎంతో చైతన్యంతో తమ ఓటు హక్కు వినియోగించుకుందుకు రావడం గమనించవచ్చు. ప్రత్యేకించి చెన్నై నగరంలో దాదాపు ఒక 20 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు మనం చాలా అసెంబ్లీ సెగ్మెంట్లు తిరిగాము, చాలా పోలింగ్ బూతులు తిరిగాము. అన్ని చోట్ల కూడా దాదాపుగా ఇదివరకు పోల్చుకుంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తుంది. చెన్నై నగరంలో ఓటర్లు కాస్త బద్దకస్తులు, ఎక్కువ మంది బయటికి రాదు, ఇంటికే పరిమితం అవుతారనే నానుడి చాలా కాలంగా ఉండేది. కానీ ఈ దఫా అర్బన్ ఓటింగ్ అంటే ప్రత్యేకించి చెన్నై నగరం చుట్టుపక్కల అనేక కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ మాత్రం కొంత బాగా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి.